హలో నమస్తే. తమిళనాట ప్రభుత్వం ఏర్పడి ఇంకా సరిగ్గా 10 రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం పైన అప్పుడే అక్కడ ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి. తమిళనాట పూర్తి స్థాయి మెజారిటీ సాధించకుండా విజయ్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే ఇతర చిన్న పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పాటైంది. అంతేకాదు అన్నా డీఎంకేకి సంబంధించిన చీలిక వర్గం కూడా విజయ్కి మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంది. సో 5 ఏళ్ల పాటు ప్రభుత్వం బలంగా ఉంటుంది, ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది అంటూ టీవీకే చెప్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్న డిఎంకే మాత్రం అప్పుడే విజయ్ సర్కారు పైన విమర్శల దాడి మొదలుపెట్టింది. విమర్శల దాడి కంటే కూడా ఈ సర్కారు సుస్థిరంగా ఉండదు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ సర్కారుకు ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అంటూ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్తున్నారు. సో టీవీకే సర్కారు పైన శాపనార్థాలు మొదలుపెట్టారు. అయినా సర్కారు ఏర్పడ్డ 10 రోజులు కూడా గడవక ముందే టీవీకే సర్కారు ఏర్పడడంలో ఖచ్చితంగా స్టాలిన్ పాత్ర కూడా ఉంది అని చెప్పొచ్చు. స్టాలిన్ అనుమతితో స్టాలిన్ ఓకే చెప్పిన తర్వాత మాత్రమే కొన్ని చిన్న మిత్రపక్ష పార్టీలు స్టాలిన్ని వదిలి టీవీకేకి మద్దతు ఇచ్చాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత అన్నాడీఎంకేలో చీలిక వర్గానికి సంబంధించిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇచ్చారు. ఈ రోజున్న పరిస్థితుల్లో డిఎంకే మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, మిగతా చిన్న పార్టీ వీసీకే లాంటి చిన్న పార్టీల మద్దతు విజయ్కి అవసరం లేకపోవచ్చు. కానీ విజయ్ స్టాలిన్ కనుక గట్టిగా మిత్రపక్ష పార్టీలను విజయ్ దగ్గరికి పోకుండా ఆపుంటే ప్రభుత్వం ఏర్పడేది కాదు. సరే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఫ్లెక్సిబిలిటీని ఆ రోజు స్టాలిన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వాన్ని కోలుకోనీయకుండా విమర్శలు చేస్తాము లాంటి ఒక ఇంప్రెషన్ కూడా ఆయన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం నిలబడదు అనే ఒక క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టారు. ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు అని చెప్తున్నారు. 2029 పార్లమెంట్ ఎన్నికలతో పాటు తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగవచ్చు అంటూ స్టాలిన్ అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఎన్నిక జరుగుతున్న సందర్భంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు క్యాంపెయిన్ ద్వారా విజయ్ పవర్లోకి వచ్చారనే విషయాన్ని చెప్తున్నారు. ప్రజలకు ఒక ఫాల్స్ హామీలు ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో తప్పుడు ప్రచారాన్ని చేయడం ద్వారా యువతను ఆకర్షించి వాళ్ళని తప్పుదారి పట్టించి ఓట్లు వేయించుకున్నారు. సో ఆ రకంగా ఆయన అధికారంలోకి వచ్చారు. అందుకే ప్రజలు పూర్తి స్థాయిలో అధికారాన్ని ఇవ్వలేదు. పైగా ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడానికి సంబంధించిన అవకాశం ఏమాత్రం కనపడట్లేదు. ఆ హామీలు అమలు సాధ్యమయ్యే పరిస్థితి లేదు అంటూ స్టాలిన్ విమర్శలు చేస్తున్నారు. మేము అమలు చేసిన కార్యక్రమాలని కొనసాగించాల్సిన అవసరం ఉంది అని డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోతే ఇంకా కొంతమంది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉంది, కొంతమందిని క్యాబినెట్లోకి తీసుకుంటారు లాంటి వార్తలు వస్తున్నాయి. కేవలం 10 మంది మాత్రమే ఇప్పుడు అక్కడ మంత్రులుగా ఉన్నారు. సో ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పాలన మొదలు పెట్టకముందే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ శాపనార్థాలు ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి విజయ్కి వస్తున్నాయి. సో ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి విజయ్కి వస్తున్న విమర్శల్ని టీవీకి ఎలా కౌంటర్ చేస్తుందో చూడాలి. అయితే విజయ్ పాలన చేపట్టిన తర్వాత ఇమీడియట్గా తమిళనాడులో ఉన్న గత సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ని ఇంటికి వెళ్ళి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిశారు, వైగో లాంటి వాళ్ళని కలిశారు. సో అనేక మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను కలిసి మీ మద్దతు నాకు కావాలి, మీ నైతిక మద్దతు నాకు కావాలి, తమిళనాడు అభివృద్ధికి అంటూ కోరుతూ వచ్చారు. గతంలో ఎప్పుడు తమిళనాడు చూసిన సాంప్రదాయం కాదు ఇది. పూర్తిగా ప్రతిపక్షం, అధికారపక్షం, ప్రతిపక్షం ఒకరినొకరు శత్రువులుగా చూస్తే వాతావరణం ఉన్న తమిళనాడు రాష్ట్రంలో తాను వ్యతిరేకించిన పార్టీల నాయకుల ఇళ్లకెళ్ళి వాళ్ళు కాళ్ళు ముక్కు మరి ఆశీర్వాదం తీసుకొని పరిపాలన ప్రారంభించిన విజయ్కి సో అక్కడ రాజకీయ పార్టీలు విజయ్ని ఏమాత్రం టాలరేట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. విజయ్ పైన మా అటాక్ చాలా సీరియస్గా ఉంటుంది లాంటి ఇండికేషన్ ఇస్తున్నారు. అటువంటి అటాక్ మాత్రమే కాదు, శాపనార్థాలు కూడా పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చు అని. సో టీవీకే కౌంటర్ ఏ రకంగా ఉండబోతుంది చూడాలి. అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికే పూర్తిగా చీలిపోయింది. అన్నాడీఎంకేకి సంబంధించిన మేజర్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో సో టీవీకేకి ఇమీడియట్ అపోజిషన్గా డిఎంకే పార్టీ ఉంది. సో డిఎంకే పార్టీకి అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉంది. సో డిఎంకే టీవీకే మధ్య విమర్శల వేడి పెరిగితే ఈ రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఇంకా పెరిగితే అక్కడ అన్నాడీఎంకేకి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ పూర్తిగా కనుమరుగే పరిస్థితి కనబడుతుంది. సో డిఎంకే ఇమీడియట్గా విమర్శలు చేయడం వెనక రీజన్ కూడా సో ప్రతిపక్ష పార్టీ ఎవరు అనే దానికి సంబంధించి ముందుకు వెళ్ళడం, అన్నాడీఎంకేకి సంబంధించిన ఎగ్జిస్టెన్సీని లేకుండా చేయడం కూడా కారణమవచ్చు. అదే సమయంలో విజయ్ కొత్తగా పాలనలోకి వచ్చారు. ఇప్పటివరకు పాలనకు సంబంధించిన అనుభవం లేదు. ఆయనకి ఎటువంటి అనుభవం లేకుండా నేరుగా సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోయారు. కాబట్టి విజయ్ని ఇప్పుడే ఉక్కిరిబిక్కిరి చేయాలి. ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చూడాలి. సో అటువంటి తప్పుడు నిర్ణయాలపైన తర్వాత పోరాటం చేయొచ్చు. అటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రజలు మనవైపు వస్తారు లాంటి పొలిటికల్ స్ట్రాటజీ కూడా బహుశా డిఎంకేకి ఉండొచ్చు. డిఎంకే నుంచి మొదలైన విమర్శల వేడిని టీవీకి ఏ రకంగా కౌంటర్ చేస్తుందో చూడాలి.